పేదల కోసం ఏదైతే నిర్మాణం చేశారో 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి లక్షలాది మంది పేదల్ని గృహప్రవేశాలు జరగకుండా ఉన్నప్పటికీ వారికి సొంత ఇంటి కళ నిజం చేసుకోకుండా పేదలను మోసం చేసినటువంటి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 90%, 95%, 100% పూర్తయినటువంటి ఇళ్లను కూడా వారికి స్వాధీనం చేయకుండా అలాట్ అయినటువంటి ఇళ్లను కూడా మళ్ళా మార్చి కింద వాళ్ళని పైకి, పై వాళ్ళని కిందకి మార్చి లబ్ధిదారులను కూడా మార్చి పేదలను మోసం చేసినటువంటి గత చరిత్ర వైసీపీ జగన్మోహన్ రెడ్డి. తిరిగి మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు 2.5 లక్షల ఇళ్ళు పేదవారికి సొంతం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 22 నెలల్లో సుమారు పేదవాళ్ళకి సొంతం సొంత కథ నిజం చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహకారం. ఈరోజు చిలకలూరుపేటకు వస్తే గతంలో 4,512 ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చాం. 5 ఏళ్ళు లబ్ధిదారులు నోచుకోకుండా వారిని గృహప్రవేశాలు చేయకుండా ఆ 1-2% పన్ను కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళకు వడ్డీల భారం, ఒక పక్క అద్దె భారం, అనేక రకాలుగా పేదలకి సొంత ఇంటి కళని దూరం చేసింది గత ప్రభుత్వం. ఈరోజు అందుకనే మనం వచ్చిన తర్వాత ఈరోజు 3,000 మందికి పైబడి గృహప్రవేశాలు చేయించాము. చేయించాల్సినటువంటి వాళ్ళని కూడా చేయమని అడుగుతున్నాం. ఎవరైనా మీకు 2 ఇళ్ళు ఉంటే, గతంలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే 1,000 రూపాయలు రెంట్కైనా ఇచ్చి ఇంటిని ఖాళీగా ఉంచొద్దని చెప్తున్నాం. ఇల్లు ఖాళీగా ఉంటే అది నష్టం. ఇల్లు ఖాళీగా ఉంటే అది చెక్క కావచ్చు, ఐరన్ కావచ్చు, ఏదైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫర్నిచర్స్ ఉంటాయో డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖాళీగా ఉంటే పక్కన ఉండేటువంటి వారికి కూడా అసౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంది. ఖాళీగా ఉంటే ఆ అపార్ట్మెంట్లో కొన్ని ఇళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు, భయప్రాంతాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే కట్టిన ఉద్దేశం ప్రజల డబ్బు, ఇది ప్రజల సొమ్ము. 500 అడుగులు వాళ్ళకి 500 రూపాయలు, 300 అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి 500 రూపాయలకే ఇల్లు సొంతం చేశాం. 365, 430 అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి ₹1,00,000 కట్టిన వాళ్ళకి 55 రూపాయలు తిరిగి, 365 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా 50% తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వమే తిరిగి చెల్లించేటువంటి పద్ధతిలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు సెకండ్ ఫేజ్ చిలకలూరుపేటలో 1,108 ఇళ్ళు. ఈరోజు ఇంకా 2 నెలల్లో పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. ఈరోజు కొంతమందికి హ్యాండ్ ఓవర్ చేసాం. 100% 2 నెలల్లో పూర్తిగా పనులు పూర్తి చేసి 100% గృహప్రవేశాలు చేయించబోతున్నాము. ఈసారి ఎవరైతే చేరతారో వారికే ఇస్తాం. ఎవరికి ఇల్లు అవసరం ఉంది, ఎవరికి 2 ఇళ్ళు ఉంటే ఇవ్వం. కరెక్ట్గా చేరే వాళ్ళకి, గృహప్రవేశాలు చేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఇల్లు స్వాధీనం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం చేరకుండా రిజిస్ట్రేషన్ చేయటం వలన ఈరోజు 2 ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేరకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ తప్పు ఈ ప్రభుత్వంలో జరగకుండా చేయాలని మా ఆలోచన. చిలకలూరుపేటలో అమలు చేస్తాం. ఎవరు చేరితే వారికే స్వాధీన పత్రం ఇస్తాం. చేరనటువంటి వాళ్ళకి ఇల్లు ఎందుకు? 1,000 రూపాయలు రెంట్కి ఇవ్వమంటున్నాయి. సంవత్సరానికి 12 ఏళ్ళు అద్దె వస్తుంది. ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, చేరతారు. అందరూ చేరితే ఇది ఒక సిటీ అవుతుంది. చిలకలూరుపేటకి ఇది ఒక సిటీ. ఈ సిటీ అన్ని హంగులతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వబోతున్నాం. స్కూల్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ సెంటర్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, 3 మతాలకు సంబంధించి దేవాలయాలు కానీ, త్వరలో 3 మతాలకు సంబంధించి బరీల్ గ్రౌండ్స్ కానీ, కుల వృత్తుల వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కానీ, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ 25,000 మంది ఉండబోతారు. కాబట్టి 5,520 ఇళ్ళు పిల్లలతో కలుపుకుంటే ఇంటికి 3, 4, 5 వేసుకుంటే 25,000 మంది ఇక్కడ నివసించేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, ఇతర
డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి కానీ ఎటువంటి లోపాలు లేకుండా ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క ఏదైతే అపార్ట్మెంట్ ఉందో 48 అట్లా ఉన్నాయి. ఒక కమిటీ కూడా వేసుకోమంటే 3-4 కలిపి 200 ఇళ్ళు వచ్చేటువంటి విధంగా ఒక కమిటీ వేసుకుంటే నెలవారీ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, అక్కడ ఏమి లోపాలు ఉన్నాయి, ఒక కమిటీని పెట్టుకుంటే ఆ కమిటీ మేనేజ్ చేస్తే ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రకాల వస్తువులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా మనం ఈ యొక్క ఈ సిటీకి ఒక మంచి పేరు కూడా నామకరణం చేయబోతున్నాం. ఈ సిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఈ పట్టణంలో ఉన్నటువంటి పేదలందరికీ సొంత ఇల్లు లేదనేటువంటి బాధ లేకుండా సొంత ఇంటి సాకారం చేయడానికి, ఎవరైనా చనిపోతే కూడా అన్ని వస్తువులు ఉండేటువంటి దానికి, అద్దెంట్లో ఉంటే చనిపోతే ఇంట్లో ఉండే రోడ్డు మీదనో సత్రంలోనో పెట్టుకోవాల్సి వస్తుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళు ఇక భవిష్యత్తులో ఎవరూ లేకుండా సొంత ఇంటి కళని నిజం చేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహకారంతో తెలియజేస్తూ ఈరోజు ఇండివిజువల్ కట్టుకున్న వాళ్ళకి కూడా ఇల్లు ప్రారంభించాము. బట్టలతో సహా పెట్టి వాళ్ళకి నూతన గృహప్రవేశం మధ్యనగర్లో చేసి వచ్చాం. ఇక్కడ టిడ్కో ఈ సిటీలో రెడీ అయినటువంటి వాళ్ళకు కూడా ఇంట్లో చేర్పించి బట్టలు పెట్టి వాళ్ళని ఒక ఇంటి వారం చేసి వచ్చాం. ఈరోజు ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో చంద్రబాబు గారు ప్రారంభించారు. చిలకలూరుపేటలో మేము ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ.